వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్ మల్లాదివారి కాంప్లెక్స్ బొట్టాయిగూడెం రోడ్ జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నేను సాయి వినయ్. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం మండలంలో పలు గ్రామాలలో పర్యటించిన వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కంబం విజయరాజు. నూకాలమ్మ తల్లి ఆలయానికి స్టెయిన్లెస్ స్టీల్ గేట్లను ఏర్పాటు చేసిన అల్లూరి రామకృష్ణ కుటుంబాన్ని ఘనంగా సత్కరించిన ఆలయ కమిటీ. కన్నుల పండుగగా గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో అధ్యయనోత్సవాలు. మొదటి జీతాన్ని విరాళంగా అందజేసిన భక్తుడు. వేగవరం సభ ఫ్లెక్సీలో విజయరాజు ఇంటి పేరు తప్పుగా ప్రచురణ. గతంలో దళితపేట అభివృద్ధికి నోచుకోలేదని వాపోయిన దళితుడు. ద్వారకా తిరుమల మండలం సత్తెన్నగూడెంలో పులి కలకలం. వేలిముద్రలు గుర్తించిన అధికారులు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన అధికారులు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్నారు. కామవరపుకోట మండలం తడిగలపూడి ఎస్ఐ జయబాబు, జంగారెడ్డిగూడెం తహసీల్దార్ శివజోజి, జంగారెడ్డిగూడెం ఎస్బీఐ శాఖ మేనేజర్ రాజేష్, చింతలపూడి స్పెషల్ బ్రాంచ్ సురేష్ లు ప్రశంసా పత్రాలను అందుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్న అధికారులను సంబంధిత శాఖ ఉద్యోగస్తులు కొనియాడారు. శ్రీచక్ర సాహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి ఆలయానికి 1,51,116 రూపాయలు వ్యయంతో స్టెయిన్లెస్ స్టీల్ గేట్లు నిర్మాణం చేపట్టిన అల్లూరి రామకృష్ణను ఘనంగా సత్కరించారు. ఆయన తల్లిదండ్రులైన అల్లూరి రామచంద్రరావు, మాణిక్యం దంపతుల జ్ఞాపకార్థం గేట్ల నిర్మాణం చేపట్టినట్లు అల్లూరి రామకృష్ణ తెలిపారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం రామకృష్ణ కుటుంబ సభ్యులకు వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ అమ్మవారి వస్త్రాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు రొంగల నాగేశ్వరరావు మాట్లాడుతూ అమ్మవారి వెండి చీర తయారీలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని కోరారు. జై నూకాలమ్మ, జై నూకాలమ్మ. జై నూకాలమ్మ, జై నూకాలమ్మ, జై నూకాలమ్మ. నాకు 14-15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈ రోడ్డు నడిచాను. అప్పుడు చిన్న గుడి ఉండేది. అప్పుడు ఒక ముసలమ్మ గారు పేరు నాకు తెలియదు, కానీ ఆవిడ పాపం రాత్రి బాబులు ఇక్కడే ఉంది, ఇక్కడే ఉండేది. మేము కూడా వెళ్తా దండం పెట్టేవాళ్ళం. ఈ గుడి యొక్క ప్రాశస్త్యం ఇప్పుడు రాజాని పండు గారు అభివృద్ధి చేసి దానికి రాజాని పండు గారు దీనికి డెవలప్ చేశారని నేను నిస్సందేహంగా చెప్పగలను. మాదే ఉంది ఏదో చిన్న ఎప్పుడో ఈ గేట్ ఎప్పుడో శాంతి అలాగ వాయిదాలు పడి ఇప్పుడు శాంతి అయింది. ఇంకా నేను ప్రతి సంవత్సరం ఏదో ఒకటి ఈ అమ్మవారికి వృతాభక్తిగా నేను సమర్పించుకుంటానని ఈ సందర్భంగా కోరుతున్నాను. నాకు కూడా ఈ నూకాలమ్మ తల్లి మా కుటుంబ సభ్యులకి ఆయురారోగ్యాలు, సిరి సంపదలు కలగజేసి నాకు మంచి మనసుతోటి మంచి నడవడితోటి ఇచ్చి అందరికీ ఉపయోగపడేలాగా నన్ను తీర్చిదిద్దాలని ఈ నూకాలమ్మ తల్లిని. జై నూకాలమ్మ, జై నూకాలమ్మ, జై నూకాలమ్మ. జంగారెడ్డిగూడెం మండలంలో కొన్ని గ్రామాలలో వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంబం విజయరాజు పర్యటించారు. గ్రామ స్థాయిలో వైఎస్ఆర్సీపీ కేడార్ను పరిచయం చేసుకున్నారు. తొలుత చక్రదేవరపల్లి గ్రామానికి చెందిన మద్ది ఆంజనేయ స్వామి పాలకవర్గ సభ్యులైన దండు నాగరాజు ఇంటిలో పార్టీ కేడార్తో సమావేశమయ్యారు. వైఎస్ఆర్సీపీ పార్టీ చక్రదేవరపల్లి కార్యవర్గాన్ని విజయరాజుకు పరిచయం చేశారు. విజయరాజుకు పూల బుకేలతో ఘనంగా ఆహ్వానం పలికారు. అదేవిధంగా గుర్వాయిగూడెం సొసైటీ అధ్యక్షులు కొల్లనవాడ సాయిరాజును సైతం కలుసుకున్నారు. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయానికి
ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని విజయరాజు పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయి కార్యకర్త అభివృద్ధి లక్ష్యంగా తాను పనిచేస్తానని హామీ ఇచ్చారు. కష్టపడే కార్యకర్తను పార్టీ మరిచిపోదని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పామర్రు నియోజకవర్గ పరిశీలకులు మండవల్లి విజయసారథి, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, మండల సచివాలయ కన్వీనర్ గురజాల పార్థసారథి, దాసరి విష్ణు, మద్ది డైరెక్టర్ మల్లిడి బాబీ, నూరుపడకల ఆసుపత్రి కమిటీ డైరెక్టర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సిద్ధంగా ఉండాలని, పార్టీ ఏ పిలుపిచ్చినా సంఘటితంగా ముందుకు వెళ్తామని సాయిరాజు అన్నారు. అదేవిధంగా వేగవరం గ్రామంలో లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు నొలకాని వీరస్వామి నాయుడు, మాజీ సర్పంచ్ యాదాల ధర్మరాజు, జట్టి దుర్గమ్మ తదితరులు పాల్గొన్నారు. గతంలో స్థానికంగా ఉద్యోగరీత్యా ఈ ప్రాంతంలో పనిచేసినట్లు, స్థానిక సమస్యలపై తనకు అవగాహన ఉందని, అభివృద్ధి సంక్షేమం సమపాలనలో తీసుకువెళ్తానని ఖమ్మం విజయరాజు తెలియజేశారు. ఇక్కడ నేను రంగారెడ్డిగూడలో బ్రేక్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాను. అంతకుముందు కూడా ఇక్కడ పనిచేస్తున్న మాస్టర్ నాకు దగ్గర బంధువులు, వారింటికి వాళ్ళ స్కూల్లో కూడా వచ్చి వెళ్తూ ఉండేవాడిని. ఈ గ్రామంలో నాకు మంచి మిత్రులు, ఈ పెద్దలందరూ నాకు మంచి మిత్రులు. డిపార్ట్మెంట్ పరంగా వీరందరితో మంచి సంబంధాలు ఉండేవి. నా సొంత ఊరు వచ్చి మా నాన్నగారిది లింగపాలెం మండలం. ఆయన టీచర్ గా కామరకోటలో సెటిల్ అయ్యారు. నా బాల్యము, విద్యాభ్యాసము అంతా కామరకోట జరిగింది. కామరకోట నా సొంత ఊరు. అలాగే మా నాన్నగారిది లింగపాలెం. నా బంధువులు ఇక్కడ జంగారెడ్డిగూడ మండలంలోను, చింతలపూడి మండలంలోను ఉండటం జరిగింది. నా స్నేహితులు, పెద్దలు అందరూ ఇట్లా. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆశీర్వదించి నాకు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇచ్చారు. మరి మీరందరూ ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నా మీద ఒక గురుతరమైన బాధ్యత పెట్టి ఇన్ఛార్జిగా నన్ను నియమించి మీ మధ్యకు, ప్రజల మధ్యకు పంపించి మీ ఆదరాభిమానాలను చూరగొనాలనే ఉద్దేశంతో నన్ను దీవించి ఆశీర్వదించి నాకు ఇన్ఛార్జిగా ఇచ్చిన మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అలాగే మీ అందరినీ కూడా నేను ప్రార్థిస్తున్నా. ఒక ఆఫీసర్గా ఉన్న నేను డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రజారంజకమైన పరిపాలన చూశాను, ఇన్స్పైర్ అయ్యాను. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తున్నాను. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రజల వద్దకు పరిపాలన అందించి, ప్రజల ముంగిటికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతటినీ ప్రజల ముంగిటికి తీసుకెళ్తున్న గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కరెంటు బల్బును కనుగొనడం వలన ప్రపంచ మానవాళి చరిత్రలోనే అభివృద్ధికి నాంది పడిందని ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి కెవి రమణ అన్నారు. అమెరికాకు చెందిన థామస్ అల్వా ఎడిసన్ బల్బును కనుగొన్న జనవరి 27ను పురస్కరించుకుని శనివారం జంగారెడ్డిగూడెం ధర్మన్న స్మారక భవనం వద్ద జంగారెడ్డిగూడెం ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ప్లంబర్స్ మెకానిక్ యూనియన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెండాను యూనియన్ అధ్యక్షుడు బాలిన ధర్మరాజు ఎగురవేశారు. అనంతరం జరిగిన సభకు కోట శివకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జనరల్ సెక్రటరీ తియ్యల గణేష్, ఎరుబండి వీర్రాజు, గడ్డం రమేష్, వనపర్ల నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అమెరికాకు చెందిన థామస్ అల్వా ఎడిసన్ ప్రపంచంలో ఒక అద్భుతం సృష్టించిన రోజు, ప్రపంచానికి ఒక వెలుగు మార్గం చూపిన రోజు. 1880లో మొట్టమొదటిసారిగా ఈ భూగోళంలో ఒక ఎలక్ట్రికల్ బల్బును కలిగి ఉన్న రోజు. దాన్ని స్మరించుకుంటూ ఈ రోజు జంగారెడ్డిగూడెం ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుపుతున్నాం. ఆయన స్మరించుకుంటూ ఆయనకి జోహార్ అర్పిస్తూ. ఎందుకనంటే ఈ రోజు అంతరిక్షంలో నుంచి మన భూగోళం చూస్తే ఒకప్పుడు చీకటిగా ఉండేది రాత్రులు చూస్తే, కానీ ఈ రోజు భూగోళంలో ఉన్న 200 దేశాల్లో కూడా కాంతి వెలుగుని అంతరిక్షంలో కనబడుతుంది. దానికి పునాది వేసింది ఆ రోజు థామస్ అల్వా ఎడిసన్. ఆయన బల్బు కనుక్కున్న తర్వాత ఆ ఎలక్ట్రికల్ గా అనేక టెక్నాలజీలుగా మారి ఈ రోజు అనేక రకాల వెలుతురులు ఈ రోజు భూమి మీద ఉన్నాయి. ఆ వెలుతురు కోసం, మానవ జీవిత వికాసం కోసం పనిచేస్తున్నటువంటి ఎలక్ట్రీషియన్ జీవితాలు మాత్రం ఈ రోజు కూడా చాలా దుర్భరంగా ఉన్నాయి. వారు ఒక భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక కష్టాలు, నష్టాలు పడుతున్నారు. తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పెద్ద పెద్ద టవర్లు ఎక్కి ఈ రోజు బల్బులు బిగిస్తున్నారు. కొండ కోణంలో వైర్లు బిగించడం కోసం ఆ వైర్ల ద్వారా నడుచుకుంటూ వెళ్లి తన ప్రాణాలు త్యాగం చేస్తూ ప్రపంచానికి వెలుగులుస్తున్నారు. అటువంటి ఎలక్ట్రీషియన్ జీవితాలు ఈ రోజు దుర్భరంగా ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఈ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అందరికీ సరైన సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి మా ఐఎఫ్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.
చింతలపూడి మండలం ఆంథోనీ నగర్ లో ఏలూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఇంజన్ లోంచి పొగలు వ్యాపించాయి. ఒకసారిగా వ్యాపించిన పొగల కారణంగా ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. సుమారు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న 35 మంది బస్సులోంచి దిగిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఎవరికి ఏమీ కాకపోవడంతో అటు ఆర్టీసీ ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఉద్యోగం వచ్చిన హర్షిద్ రాహుల్ మొదటి జీతాన్ని విరాళంగా అందజేశారు. పట్టణానికి చెందిన గుడిపూడి సత్యనారాయణ వెంకట నాగమణి దంపతుల తనయుడైన హర్షిద్ రాహుల్ కు ఉద్యోగం రావాలని స్వామివారిని కోరుకున్నట్లు మొక్కుబడిగా మొదటి జీతం 1,232 ఇచ్చినట్లు తెలియజేశారు. శనివారం సందర్భంగా ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులచే ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దాతలకు వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయంలో నిర్వహిస్తున్న అధ్యయనోత్సవాల్లో భాగంగా విశేష కైంకర్యాలు జరుపుతున్నట్లు ఆలయ ఈవో మానికల రాంబాబు తెలియజేశారు. మోతుకూరి మారుతి వెంకట సత్య ఆంజనేయ గుప్తా, పద్మావతి, గౌరవ వీరరాఘవులు, వెంకట పద్మావతి దంపతులు అన్నప్రసాద దాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు వాసవి సాయి నగేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుడిపూడి వెంకట సత్యనారాయణ గారు జంగారెడ్డిగూడెం వాస్తవులు శ్రీ స్వామివారి దేవస్థానంలో ప్రతి శనివారం జరుగు అన్నప్రసాద వితరణకు ₹1,00,000 విరాళంగా ఇచ్చి ఉన్నారు. జై శ్రీమన్నారాయణ. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం జంగారెడ్డిగూడెం ఈరోజు ఆలయంలో జరుగుతున్న అధ్యయనోత్సవ కార్యక్రమాల్లో భాగంగా స్వామివారికి నిత్య ఆరాధన మరియు మంగళాశాసనం అనంతరం నమ్మాల్వార్ మనకి అనుగ్రహించిన తిరువాయిమొഴി దివ్య ప్రబంధ సేవా కాలాన్ని ప్రత్యేకంగా మనం అధ్యయనోత్సవాల్లో పారాయణ చేయడం జరుగుతుంది. ఈ దివ్య ప్రబంధ అధ్యయనోత్సవానికి మనకి కోరుకొండ వాస్తవులు మార్గపరి రంగాచార్య స్వామి వారు మనకి ఈ 3 రోజుల పాటు దివ్య ప్రబంధ అధ్యయనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రేపటి రోజు ఆదివారం రోజు సాయంత్రం మనకి 6 గంటల దగ్గర నుంచి కూడా నమ్మాల వారి యొక్క మోక్షోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమం సుమారు మనకి 1 గంట సేపు సాగుతుంది. నమ్మాల వారి మోక్షోత్సవం అనంతరం ఆలయానికి వచ్చేసిన భక్తులందరికీ కూడా విశేష ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్న భక్తులంతా కూడా ఈ అధ్యయనోత్సవాల సందర్భంగా నమ్మాల వారికి జరిగే మోక్షోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందవచ్చుగా కోరుకుంటున్నాం. అంతేకాక ఈరోజు మన జంగారెడ్డిగూడెం పారిజాతగిరి దేవస్థానంలో భక్తుల యొక్క సౌకర్యం నిమిత్తం ప్రతి శనివారం కూడా అన్నప్రసాద వితరణ నిర్వహించడం జరుగుతుంది. దాని నిమిత్తం మన జంగారెడ్డిగూడెం గ్రామ వాస్తవ్యులు శ్రీమాన్ గుడిపూడి వెంకట సత్యనారాయణ గారి దంపతులు స్వామివారికి అన్నప్రసాద వితరణ నిమిత్తం ₹1,00,000 స్వామివారికి కైంకర్యంగా సమర్పించారు. వారికి పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్య అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. ఉపాధ్యాయులుగా చాలామంది పేదపిల్లలకి విద్యాదానం చేయడం, పేదవాళ్ళకి కట్టి వాళ్ళ యొక్క విద్యా అభివృద్ధికి ఎంతో దోహదం చేశారు. అదేవిధంగా ఈ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కూడా కొంత అన్నదానం ₹1,00,000 విరాళంగా ఇచ్చి పేదలకి అన్ని దానాల కంటే కూడా అన్నదానం చాలా ముఖ్యమైనదిగా భావించిన వ్యక్తిగా అది అన్నదానం కూడా ఖర్చు వచ్చి దేవస్థానం వారికి ఇప్పుడు కాసేపు ప్రకటనలో చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches LED TV ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం ₹7,999 మాత్రమే. బ్రాండెడ్ 32 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం ₹9,999 మాత్రమే. బ్రాండెడ్ 40 inches LED TV ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం ₹14,999 మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం ₹4,499 మాత్రమే. లాయిడ్ 1.5 ton AC ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం ₹34,990. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దిండ్లు కేవలం ₹12,990 మాత్రమే.
మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషిన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్, జంగారెడ్డిగూడెం. క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ 28వ వార్షికోత్సవం సందర్భంగా మేము మీకు అందిస్తున్న మెగా బంపర్ ఆఫర్స్. 3 జీన్ ప్యాంట్స్ కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 3 షర్ట్స్ కేవలం 999 రూపాయలే. 3 పంజాబీ డ్రెస్సులు కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 3 టాప్స్ కేవలం 499 రూపాయలే. 4 కాటన్ సారీస్ కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 5 సిల్క్ సారీస్ కేవలం 999 రూపాయలే. 28వ వార్షికోత్సవం సందర్భంగా 6/12/2023 నుండి ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై స్క్రాచ్ కార్డ్ ద్వారా 50 రూపాయల నుండి 500 రూపాయల వరకు స్పాట్ క్యాష్ బ్యాక్ పొందండి. ప్రతి 5000 రూపాయల కొనుగోలుపై ప్రతి ఒక్కరికి ఒక ట్రావెల్ బ్యాగ్ గిఫ్ట్ గా ఇవ్వబడును. అన్ని రకాల వెరైటీ మోడల్స్ పై 30% ఫ్లాట్ డిస్కౌంట్ కలదు. ఈ అవకాశం స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. త్వరపడండి. శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్, కొత్త బస్ స్టాండ్ ఎదురుగా, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ దూలం శేషు. సెల్ నంబర్ 9849124440. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెంలో శేషాద్రి నగర్ లో ఉన్న పిరమిడ్ కు ఈ నెల 28వ తేదీ ఆదివారం వెజిటబుల్ థెరపిస్ట్ సన్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు విక్రమాదిత్య విచ్చేస్తున్నట్లు ది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు కొలనువాడు శిరీష, వందనపు కుమారి తెలియజేశారు. విక్రమాదిత్య విచ్చేయడంతో పిరమిడ్ వద్ద ముమ్మర ఏర్పాట్లు చేపడుతున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు విక్రమాదిత్యచే మహా ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వెజిటబుల్ ఆహారం సేవించడం వలన కలిగే ప్రయోజనాలు, ఏ ఆహారం తింటే రుగ్మతల నుంచి ఉపశమనం కలుగుతుంది అనే అంశాలను విశదీకరిస్తారని సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగపరచుకోవాలని పిలుపునిచ్చారు. మా హృదయపూర్వక నమస్కారాలు. సన్ స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వెజిటబుల్ థెరపిస్ట్ శ్రీ విక్రమాదిత్య గారు జంగారెడ్డిగూడెం రేపు అనగా 28 జనవరి 2024 సంవత్సరం ఆదివారం ఉదయం 10 గంటలకి పిరమిడ్ ప్రాంగణానికి విచ్చేస్తున్నారు. ఆయన చక్కగా మన ఆరోగ్యానికి సంబంధించిన అన్ని రకాలైనటువంటి వ్యవస్థలను కూరగాయల ద్వారా, కూరగాయల జ్యూసులు తీసుకోవడం ద్వారా ఎలా సమతుల్యపరుచుకుని చక్కని ఆరోగ్యం ఎలా పొందవచ్చు అనే విషయంపై చక్కని పరిశోధన చేసి ఆ విషయాలన్నీ మనకు అందించడానికి వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జంగారెడ్డిగూడెంలోని ప్రజలందరూ మరియు ఆరోగ్యాభిలాషులందరూ కూడా ఈ చక్కని సదవకాశాన్ని వినియోగించుకుని మార్నింగ్ 10 o'clock కల్లా రావాలి. అలాగే 12:30 వరకు సెషన్ ఉంటుంది. అక్కడి నుంచి అందరికీ కూడా భోజన ఏర్పాట్లు కూడా ఉన్నాయి. అలాగే ఈ సాత్విక ఆహారానికి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ కొన్ని మేము ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశాము. సో మీరందరూ ఇచ్చేసి మనం తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏంటి, తక్కువగా తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏంటి, అసలు తీసుకోకూడని ఆహార పదార్థాలు ఏంటి అనే
విషయాల మీద చక్కని అవగాహన ఇక్కడ కల్పించబోతున్నాము. ఈ అవగాహన సదస్సుకి అందరూ కూడా హాజరు కావాల్సిందిగా మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. న్యూస్ ప్రేక్షకులందరికీ నా నమస్కారములు. రేపు ఉదయం అనగా ఆదివారం విక్రమాదిత్య గారని యూట్యూబ్ లో చాలా ఫేమస్ ఆయన వెజిటేబుల్ మీద థెరపీ అన్నమాట. అన్ని అనారోగ్యాలకి కూడా ఒక వెజిటేబుల్ ద్వారా, ఎవరి అనారోగ్యానికి ఒక్కొక్కరికి ఒక వెజిటేబుల్ ద్వారా జ్యూస్ చేసుకొని 21 రోజు తాగితే ఆ అనారోగ్యం హీల్ అవుతుంది అనేది ఆయన ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసి ప్రూఫ్ చేశారు. అలాగే ఆయన సూర్య ఉపాసకులు అన్నమాట. సూర్యుడి ద్వారా ఎలా శక్తిని తీసుకోవాలి, మనం ఆ శక్తిని ఎలా వినియోగించుకోవాలనేది చాలా అద్భుతమైన ప్రవచనకర్త అద్భుతంగా చెప్తారు. దాన్ని మనం అందరం కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇదే ది జంగారెడ్డిగూడెం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరపున ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం. జంగారెడ్డిగూడెంలో పంచాయతీరాజ్ కార్యాలయం వద్ద వెంచేసి ఉన్న శివాలయం నందు శివపార్వతుల కళ్యాణం నేత్రపర్వంగా నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం జరిపించారు. ఈ సందర్భంగా శివలింగాకారాన్ని మామిడి మొక్కలతో ప్రత్యేకంగా అలంకరించారు. శివాలయ ప్రాంగణాన్ని సైతం వివిధ రకాల పూలతోనూ మామిడి మొక్కలతోనూ ఏర్పాటు చేసిన అలంకరణ చూపరులను ఆకర్షించింది. పౌర్ణమి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. ఏజెన్సీ మెట్ట ప్రాంతాల్లో పలు చోట్ల పులి సంచరిస్తున్న వార్తలపై పోలీసు యంత్రాంగం స్పందించింది. ఎక్కడైనా పులి సంచారం కనిపిస్తే 100కు గాని 112కి గాని లేక 8332959175 నెంబర్ కు గాని సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి కోరారు. పులి సంచారంపై ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని పోలీస్, అటవీ శాఖ అధికారులు తగిన రక్షణ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ద్వారక తిరుమల మండలం సత్తెన్నగూడెం గ్రామ శివారు తోటల్లో పులి పాదముద్రలు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అయితే పులిదేనా లేక మరేదైనా జంతువు అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. పలు చోట్ల సోషల్ మీడియాలో పులి సంచరిస్తున్న ఫోటోలను సైతం అటవీ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. తొలుత బొట్టాయిగూడెం మండలం ఎర్రాయిగూడెం, రెడ్డికోపల్లె, నల్లజర్ల ఫారెస్ట్ ప్రాంతాలలో వేలిముద్రలను గుర్తించిన అధికారులు ద్వారక తిరుమల మండలం సత్తెన్నగూడెం తోటల్లో సైతం వేలిముద్రలను సేకరించారు. భీమిలి దద్దరిల్లింది. వైఎస్ఆర్సీపీ జెండాల రెపరెపల మధ్య సీఎం జగన్మోహన్ రెడ్డి అభివాదం చేసుకుంటూ భీమిలి సభాస్థలానికి హెలీప్యాడ్ నుంచి ప్రత్యేక కాన్వాయ్ ద్వారా చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డిని అధికారులు, నాయకులు కలుసుకుని పూల బుకేలు అందజేసి స్వాగతం పలికారు. భీమిలి సభాస్థలం నుంచి ఎన్నికల శంఖారావాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి మోగించారు. నేరుగా కార్యకర్తలతో మాట్లాడే విధంగా సభాస్థలి నుంచి ముందు వరకు ప్రత్యేకంగా రోప్ ను ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్రకు సంబంధించిన 13 జిల్లాలు, 35 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వైఎస్ఆర్సీపీ కేడార్ భారీ స్థాయిలో తరలివచ్చారు. ఎన్నికల సమయంలో ప్రజలకు అందించిన వాగ్దానాలకు సంబంధించి మేనిఫెస్టోను అమలు చేసిన ఘనత వైఎస్ఆర్సీపీకే దక్కుతుందని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎక్కడా లేని విధంగా వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల వద్దకే పాలన తీసుకువచ్చామని అన్నారు. కులం, మతం, పార్టీ, వర్గం చూడకుండా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత వైఎస్ఆర్సీపీదేనంటూ హర్షధ్వానాల మధ్య తెలియజేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్ఆర్సీపీని ఆశీర్వదించడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని ఎన్నికల శంఖారావాన్ని మోగించారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేసిన కమిషనర్ భవానీ ప్రసాద్ సేవలు మరువలేనివని మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు అన్నారు. మున్సిపాలిటీని అన్ని రకాలుగా అభివృద్ధి బాటలో పయనించేలా చేస్తున్న కమిషనర్ భవానీ ప్రసాద్ ను శాలువాతో సత్కరించి పూల బుకే అందజేశారు. మరెన్నో అవార్డులు, పురస్కారాలు అందుకోవాలని ఆశించారు. ఈ రోజు మన మున్సిపల్ కమిషనర్ టి భవానీ ప్రసాద్ గారు ఆయన సేవలు గుర్తించి ఈ జంగారెడ్డిగూడెం పట్టణం మున్సిపల్ కమిషనర్ గా అపాయింట్ అయిన కాలం నుండి ఈ జంగారెడ్డిగూడెం పట్టణంలో దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఆగిపోయిన ఉన్న ట్యాక్స్ లన్నీ కూడా వసూలు చేసి రికార్డు స్థాయిలో ఈ ఊరు జనరల్ ఫండ్ కి వచ్చి రావడానికి ఎంతగానో కృషి చేశారు. దాని ద్వారా ఈ రోజున పట్టణంలో ప్రధాన రహదారులన్నీ టెండర్లు అయినాయి, వర్క్ కూడా స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. దాదాపుగా ఫిబ్రవరి 4 ఆఖరికి బొట్టాయిగూడెం రోడ్డు, సాలిపేట జంక్షన్ రోడ్ ఇవన్నీ కూడా అవుతాయి. అలాగే కమిషనర్ గారు ఈ బదిలీలో భాగంగా వెళ్ళిపోతారు. మేము అందరం చాలా బాధపడ్డాం. ఎక్కడ వెళ్ళిపోతారు, ఎక్కడ అభివృద్ధికి, ఎక్కడ మున్సిపాలిటీ నిధులు రావడానికి ఎక్కడ డిలే అవుతుందని భయపడ్డాం. కానీ నిన్న వచ్చిన బదిలీల్లో కమిషనర్ గారు ఇక్కడే ఉండటం మేము అందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే ఇటువంటి కమిషనర్ ఉంటే ఈ పట్టణంలో ఏ వర్క్ ఎలా చేయాలి, ఆఫీసుల కింద స్థాయి అంత వ్యవస్థ అంతా సెట్ రైట్ అవడం, వాలంటీర్లు, సచివాలయాలు అన్ని సెక్షన్ల నుంచి కూడా మంచి పట్టు ఉంది ఈయనకి. ఈయన అందరితో పని చేయించుకునే సమర్థ
సమర్థత ఉన్న కమిషనర్ గా మేము భావించాం. ఇలాంటి కమిషనర్ పట్టణానికి ఇంకో 2-3 ఏళ్ళు ఉంటే ఈ పట్టణంలో అభివృద్ధితో పాటు ఈయన అన్ని విధాలుగా ఉపయోగపడతారని చెప్పి మేము అందరం కోరుకుంటూ ఈ రోజున కలెక్టర్ గారి చేతుల మీదుగా తీసుకున్నటువంటి ఈ పురస్కారాన్ని మేము అందరం కూడా కౌన్సిలర్ సభ్యులందరం కూడా పార్టీలకు అతీతంగా ఈ రోజున కౌన్సిలర్లు అందరం వచ్చి కమిషనర్ గారిని అభినందిస్తా ఉన్నాం. అందరికీ ధన్యవాదాలు. తమ దళితపేట అభివృద్ధికి సహకరించాలని గతంలో ఎన్నోసార్లు కోరినప్పటికీ స్పందించలేదని వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కంబం విజయరాజుకు తెలియజేశారు. వేగవరంలోని గ్యాస్ సిలిండర్స్ పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన విజయరాజును దళితులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కలుసుకున్నారు. వేగవరం ఎస్సీపేట అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని విన్నవించారు. మీలో తాను కూడా ఒకటిగా ఉండి పనిచేస్తానని విజయరాజు హామీ ఇచ్చారు. కంబం విజయరాజు ఇంటి పేరును తప్పుగా రాసి కంబంపాటి విజయరాజుగా ఫ్లెక్సీని ఏర్పాటు చేయడంపై సభా ప్రాంగణానికి విచ్చేసిన ప్రజలు అవాక్కయ్యారు. సమావేశం అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జంగారెడ్డిగూడెం మండలంలో పలు గ్రామాలలో పర్యటించిన వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కంబం విజయరాజు. నూకాలమ్మ తల్లి ఆలయానికి స్టెయిన్లెస్ స్టీల్ గేట్లను ఏర్పాటు చేసిన అల్లూరి రామకృష్ణ కుటుంబాన్ని ఘనంగా సత్కరించిన ఆలయ కమిటీ. కన్నుల పండుగ గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో అధ్యయనోత్సవాలు. మొదటి జీతాన్ని విరాళంగా అందజేసిన భక్తుడు. వేగవరం సభా ఫ్లెక్సీలో విజయరాజు ఇంటి పేరు తప్పుగా ప్రచురణ. గతంలో దళితపేట అభివృద్ధికి నోచుకోలేదని వాపోయిన దళితుడు. ద్వారకా తిరుమల మండలం సత్తెన్నగూడెంలో కూలీ కలకలం. వేలిముద్రలు గుర్తించిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.